హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనా వ్లాగ్స్ 999. ఈరోజు నా డైలీ వ్లాగ్ చూపిస్తున్నా. డైలీ వ్లాగ్ అంటే డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నా డైరీ ఫామ్లో అనేది చూపిస్తున్నా. రాగానే ఫస్ట్ అంతా షెడ్ క్లీన్ చేయాలి. నేను షెడ్ మొత్తం క్లీన్ చేస్తుంటే ఆయన అయితే కన్నా పాలు పిండేస్తారనమాట. మిషన్ వేసేసి మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు అంతా బిఫోర్ ఇట్లుంది కదా, ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూసి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు అయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈయనైతే పాలు తీస్తున్నారు, మిషన్ వేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఆవు ఎలా మొత్తం పేడ పూసేసుకుందో. మొత్తం మళ్ళీ ఆవునంతా క్లీన్ కడగాలి. రోజు ఇదే, రోజు మార్నింగ్ కడగాలి. మళ్ళీ చూస్తే మళ్ళీ రేపు మార్నింగ్ అంతా ఇలా పేడ పూసుకునేసి ఉంటుంది. హెచ్ఎఫ్ఏ అంతా అండి. చూడండి, డైరీ ఫామ్ అంటే ఈజీ అనుకుంటారు. ఇలా మార్నింగే ఎర్లీ మార్నింగ్ 5కి 5:30కి లేయాలి. లేచిన వెంబటే షెడ్ దగ్గరకు వచ్చేయాలి. రోజు ఇలా పేడ మొత్తం క్లీన్ చేయాలి. మొత్తం తీసేసి డబ్బాలోకి వేసేసి తిప్పలోకి వేసేసి రోజు ఇలా పని ఉంటుందన్నమాట. మనం ఆవుల షెడ్లో ఉన్నాయనుకోండి, ఇంకా 24/7 ఆవు పేడ వేసుకుంటే మనం ఎత్తి తిప్పలోకి వేసుకొని ఉండాలి. లేదా మనం బయట కట్టేస్తే సైడ్కి నూకేయచ్చు అనమాట. మళ్ళీ ఒక మంత్కి ఒకసారి మనం పొలంకి వేసేసుకోవచ్చు. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ పేడ అంతా వెత్తేసేసి మళ్ళీ షెడ్ మొత్తం ఒకసారి పైప్ పెట్టేసి నానిపేస్తాను. షెడ్ అంతా ఒక ½ గంట తర్వాత మళ్ళీ షెడ్ క్లీన్ కడిగేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ప్రెజర్గా మోటార్ పైప్ ఆన్ చేయగానే క్లీన్ అయిపోతుంది. కొంచెం తడి బాగా నానితే కానీ 1 అవర్ 1/2 అవర్ అలా. మళ్ళీ ఒక 8 o'clock అట్లంతా మళ్ళీ ఆవులు మొత్తం కడిగేయాలి. రోజు ఇలా పెంట పూసేసుకునేస్తాయి అన్నమాట. డైరీ ఫామ్ అంటారు చాలా ఈజీ అనేసి. మీలో ఇలా ఎంతమంది డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీనా వ్లాగ్స్ 999 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీకు డైరీ ఫామ్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే లైవ్కి వచ్చి అటెండ్ కావండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైవ్ చేస్తుంటాను రోజును. ఎందుకంటే వాచ్ అవర్స్ తొందరగా పెరగాలంటే అందుకోసం లైవ్ పెడుతున్నాను నేను. లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. అంతేనండి. ఏమంటే ఓన్గా ఇష్టంగా చేసుకోవాలి అంతే. ఎప్పుడే కానీ లేబర్ పైన డిపెండ్ అవ్వకూడదు. మాకు ఎప్పుడన్నా వస్తూ ఉంటారు లేబరు, సడన్గా ఇలా రాకోకుండా మానేస్తారు. అప్పుడు మనం చేసుకోగలగాలన్నమాట. లేదంటే ఆవులకి గడ్డి వేయడం ఇవన్నీ మనకు రాకపోతే కష్టం అవుతుంది. సో ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు కొంచెం అన్నీ ముందుగానే ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే మేము స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అయినాం కాబట్టి కొత్తగా పెట్టేవాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు అనేసి మేము ఎక్స్పీరియన్స్ చేసిన మా వర్క్ మేము చెప్తున్నాం అన్నమాట. అంతే, ఏమో మాకే ఎక్కువ తెలుసు అనేసి మేము చెప్పడం లేదైతే. మేము ఎక్స్పీరియన్స్ చేసినది ఎందుకంటే మేము పెట్టి దాదాపు 4 years అవుతుంది కాబట్టి మాకు అంతో ఎంతో తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నిన్న ఎవరో లైవ్లో అడిగారు, ఎవరో అమ్మాయి పేరు సంథింగ్ మర్చిపోయాను. ఆ అమ్మాయి అడిగింది వాళ్ళ కజిన్ అమ్మ ఇద్దరు 10 lakhs పెట్టేసేసి డైరీ ఫామ్ పెట్టాలనేసి. 10 lakhs పెట్టేసి ఒకేసారి అంత అమౌంట్ పెట్టి డైరీ ఫామ్ పెట్టడం అయితే నేను చెప్పడము పర్సనల్గా అంత మంచిది కాదండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ఎవరికైనా మంచిది అనమాట. ఒకేసారి 10 lakhs పెట్టేసేసి దాని గురించి మనకి అవగాహన లేకపోవడం. ఎందుకంటే దీంట్లో హార్డ్ వర్క్ కూడుకుందనమాట. మనము ఈజీగా చేసేదైతే కాదు కదా.
హార్డ్ వర్క్తో కూడిన పని కాబట్టి మనము ఒకేసారి ఎంతన్నా అమౌంట్ ఎఫర్ట్ పెట్టేసి మనము చేయగలకపోతే కష్టం లాస్ అయిపోతుంది. సో మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక 1 lakh లేదా 2 lakhs పెట్టేసి కౌస్ తెచ్చుకొని వాటికి కావాల్సినంత గడ్డి ఆవులు మనం ఇంకొక 2 monthsలో తేవాలి అనుకున్నామంటే ఇప్పటి నుంచినే గడ్డి అంతా వేసేసుకుంటే ఆవులు తెచ్చే టైంకి మనకి గడ్డి కటింగ్ అనేది రెడీగా ఉంటుందన్నమాట. మీరు ఈరోజు ఆవులు తెస్తున్నాము, మేము ఈరోజు గడ్డి వేస్తున్నామంటే మీరు తెచ్చిన రోజు గడ్డి ఆవులకు వేయడం అంటే కష్టం అవుతుంది కదా. సో ఎప్పుడే కానీ గడ్డి ప్రిపరేషన్ అనేది ఆవులు తెచ్చే ముందుగానే మీరు గడ్డి రెడీగా పెట్టుకోవాలన్నమాట. మెయిన్ అది డైరీ ఫామ్లో. ఒక మీరు 50 సెంట్లు అంతా గడ్డి వేసేసుకుంటే ప్రాపర్గా అవుతుంది. మీరు ఒక సైడ్ నుంచి సూపర్ నేపియర్ అయితే కనుక ఒక సైడ్ నుంచి కట్ చేస్తుంటే ఇంకొక సైడ్ వస్తూ ఉంటుంది అనమాట. అదే లేదా మొక్కజొన్నలు వేస్తే కనుక పాలు దిగుబడి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మొక్కజొన్న గడ్డిలో. అదైతే ఓన్లీ సింగిల్ టైం కటింగ్ కాబట్టి మీరు వేయగానే మళ్ళీ ఇంకొక స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇది కటింగ్ అయిపోయే మూమెంట్ వచ్చేటప్పుడు అది మళ్ళీ ఇంకొంచెం రెడీ అయ్యి ఉండాలి మనకి. అలా గడ్డి ప్రిపరేషన్ కూడాను ఉండాలి. డైరీ ఫామ్ అంటే మనకి చాలా వరకు నాలెడ్జ్ ఉండాలండి. నేను చెప్పడం అయితే అదేనండి, నాలెడ్జ్ ఉండే రావాలి డైరీ ఫామ్లోకి. మేమైతే ఫస్ట్ మాకేం తెలియకపోయా, చాలా వరకు లాస్ కూడా అయ్యాం మేమైతే. స్టార్టింగ్ గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ ఏదో చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ నేను వీడియోకి. ప్లీజ్ అందరూ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీనా వ్లాగ్స్ 999. మీరు సపోర్ట్ ఇవ్వగలితేనే నేను ఇంకొంచెం ముందరికి వెళ్ళగలను. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా షెడ్ మొత్తం ఇలా ఉంటుంది. డైలీ మార్నింగ్ అయితే కానీ రాగానే ఫస్ట్ పని వాళ్ళు ఉంటే కానీ ఎవరో ఒకరు ఉంటే క్లీన్ చేస్తారు. మేము రాగానే వాళ్ళు లేని చోట మేము ఆ రోజు మేమే ఆవులు గడ్డి కట్ చేయాలి. ఈరోజు ఇంకా ఎప్పుడు మేమే చేయాలని ఉండదు, వాళ్ళే చేస్తారని కూడా ఉండదు. టైమింగ్ వాళ్ళు డిపెండ్స్ ఆన్ వర్క్ అంతేనండి. వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, లేకపోతే మేము చేసుకోవాలి అట్లా. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీనా వ్లాగ్స్ 999. అలానే లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. మంచి మంచి షార్ట్స్, ఫన్నీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇలా మొత్తం గిన్నెలకి నింపి పెట్టేస్తాను, మా ఆయన మొత్తం పడేస్తారనమాట. మీలో ఇలా ఆల్రెడీ ఎవరైనా డైరీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇంతవరకు రోజుకి ఎన్ని లీటర్లు మీరు డైరీకి వేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక గిన్నె నేను వేసాను తిప్పలేకి, ఇంకా మిగిలినవన్నీ ఆయన వచ్చేతలకు లేట్ అవుతుంది అనేసి నింపాలిగా మొత్తం పేడ మొత్తము, అందుకోసమే ఒక డబ్బా క్లీన్ చేసేసుకున్నాను. ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూసేసి లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీనా వ్లాగ్స్ 999. ఇందాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, డబల్ వాయిస్ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఏమంటే మా దూడలు అక్కడ గ్యాట్లో పనుకున్నాయిగా, వాటి గురించి చెప్తూ ఉన్నాను అనమాట. ఏమంటే అవి చిన్నప్పటి నుంచి గ్యాట్లో ఎక్కి పనుకోవడం అలవాటు అయిపోయింది, తినడము అందులోనే పేడ వేయడము అన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట. రోజు ఎంత మనం క్లీన్ చేసినా 2 తాళ్ళు పెట్టి కట్టేసినా సేమ్ అలానే పనుకుంటాయి అనమాట. అదే చెప్తున్నాను నేను వీడియోలో. కానీ మళ్ళీ నేను అది వాయిస్ అది మ్యూట్లో చేయడం మర్చిపోయాను, డబల్ వాయిస్ అయిపోయింది. సో ఎవరు ఏమనుకోకండి, అదే చెప్తూ ఉంటే నేను అంతే, ఇంకేం లేదు. లేబర్ పైన డిపెండ్ అవ్వకూడదండి, నేను అదే లైవ్లో చెప్పేది. పాలు తీయడం ఫస్ట్, గడ్డి కోయడం అనేది డైరీ ఫామ్లో మెయిన్ రావల్ల. నేను ఇక్కడ చెప్తున్నాను, పాలు తీయడం డైరీ ఫామ్లో మెయిన్ రావాలి అని చెప్తున్నాను. అవునండి, డైరీ ఫామ్ అంటేనే ఫస్ట్ పాలు తీయడం రావాలి. ఏమంటే మిషన్ తెచ్చుకుంటే కానీ ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు మిషన్ ఏలో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మనకి స్టార్టింగ్ ప్రైస్ 20,000 నుంచి స్టార్ట్ అయినాయి ఇప్పుడు మిల్కింగ్ మిషన్స్. హ్యాండ్మేడ్ ఉన్నాయి, లేదంటే మీరు పవర్ కూడా తీసుకోవచ్చు అనమాట.
మేమైతే పవర్దే తీసుకొచ్చుకున్నాం. మేము అప్పటికే మాకు 28,000 పడిందనమాట. కానీ హెచ్ఎఫ్ జెర్సీ మాత్రమే వేస్తామన్నమాట మిషన్. ఇంకో ఈ దేశీ ఆవులకు మాత్రం వేసేదానికి అవి అలవాటు లేదు. వాళ్ళు మేము తెచ్చిన చోట కూడా వాళ్ళు అలవాటు లేదు, హ్యాండ్మేడ్ అలవాటు ఉంది కాబట్టి మిషన్కి వేయనివ్వండి. వేసినా కూడా సేపు ఇవ్వవు అనమాట, పాలు ఇవ్వవు, అలానే ఎగపట్టేస్తాయి అన్నమాట పాలు. అందుకోసమే వేసి మేము మిషన్ వేయకుండా చేత్తోనే తీయేస్తాం ఈ దేశీ ఆవులకు మాత్రము. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమంటే మధ్యలో డబల్ వాయిస్ అయింది, ఏం అనుకోకండి. ఈసారి పర్ఫెక్ట్గా వీడియో తీసా. నేను కొంచెం భయంతో తీసాను, ఎలా వస్తుందో ఏమో అనేసి. నా కన్ఫ్యూజన్లో వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మ్యూట్ పెట్టడం మర్చిపోయాను ఫస్ట్ వీడియోలో. సో అందుకే డబల్ వాయిస్ వచ్చింది, ఏమనుకోకండి. చూడండి, ఆ 2 దూడలు మాత్రమే గ్యాట్లో ఎక్కేవనుకుంటాయి అన్నమాట. దాన్ని చూసి ఈ ఆవు కూడా నేర్చుకుంది ఈ మధ్యకాలంలో. అంటే ఇది పేడ వేస్తుంది, అందులో పట్టదు కాబట్టి పనుకోదు, లేదంటే ఇది కూడా పనుకునేదే మా గ్యాట్లోనే. ఏమంటే నిలబడుకునేస్తుంది అనమాట, గ్యాట్ ఎక్కి నిలబడుకుంటుంది. నిలబడుకొని నైట్లో అయితే కన్నా ఈ డైరెక్షన్ మళ్ళీ ఉంటుంది, డే టైంలో ఆ డైరెక్షన్లో మలుకుంటుంది అనమాట. తినేయడం అయిపోగానే ఎంబటి అక్కడ ఎక్కుతుంది.